నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది, నేటి పంచాంగం ఏంటి, నేటి వైశిష్ట్యం ఏంటి వంటి విషయాలు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుకంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. అమ్మా నమస్కారం. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మ, నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? తప్పకుండా. 9-10-2025 శ్రీ విశ్వవసు నామ సంవత్సరం, దక్షిణాయనం, ఆశ్వీజ మాసం, కృష్ణపక్షం, గురువారం. సూర్యోదయం ఉదయం 5:49, సూర్యాస్తమయం సాయంత్రం 5:40, తిథి తదియ రాత్రి 10:54 వరకు, నక్షత్రం భరణి రాత్రి 8:02 వరకు, యోగాలు వజ్ర రాత్రి 9:32 వరకు, కరణం వణిజ మధ్యాహ్నం 12:37 వరకు, విష్టి రాత్రి 10:54 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:13 నుంచి 2:42 వరకు, గుళికాలం ఉదయం 8:47 నుంచి 10:15 వరకు, యమగండం ఉదయం 5:49 నుంచి 7:18 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:21 నుంచి 12:08 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:46 నుంచి 10:33 వరకు, మరల మధ్యాహ్నం 2:30 నుంచి 3:17 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 3:47 నుంచి 5:12 వరకు, వర్జం ఉదయం 7:16 నుంచి 8:41 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారికి అనుకున్న కార్యక్రమాలు చాలా అనుకున్న సమయంలో చేయడానికి అధిక శ్రమతో ప్రయత్నాలు చేస్తారు. అనుకున్న పనులని చక్కగా నిర్వర్తించుకుంటారు. వృత్తిపరమైన అభివృద్ధి అనేది ఏర్పరచుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారం కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. సమయానికి అందరి యొక్క సహకారంతో, మీ యొక్క ఆత్మబలంతో, దైవ కృపతో అనుకున్న పనులని సాధించగలుగుతారు. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వారికి ఆకస్మికమైన ప్రయాణాలు, నిద్రలేమి, అలసట, ముఖ్యుల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడం, అంటే మీ యొక్క తోబుట్టువులు కావచ్చు, ఆత్మీయులైన వ్యక్తుల కొరకు కొంత ధనాన్ని ఖర్చు పెట్టడం, వారితో కలిపి కొంత ప్రయాణాలు చేయడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న సమయంగా మనం దీన్ని చెప్పొచ్చు. ప్రయాణాల సమయంలో వీలైనంత జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించగలుగుతారు. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అధిక ఆదాయాన్ని పొందుతారు. ఎదురు చూస్తున్న విషయంలో ఆశించిన ఫలితాలు పొందగలుగుతారు. దూరాన్ని ప్రదేశం నుంచి చక్కటి వర్తమానాలు అందుకుంటారు. సమావేశాల్లో పాల్గొంటారు. వ్యక్తిత్వం చాలా వరకు మీరు కోరుకున్న విధంగా మీరు మలచుకుంటారు. కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల్లో అధిక శ్రమ, ప్రయాసలు ఉన్నప్పటికీ పట్టుదలగా అనుకున్న పనులు నిర్వర్తించడానికి మీ కష్టంగా ఉన్నప్పటికీ పనులు సకాలంలో నిర్వర్తించడానికి అధిక శ్రమతో పనులు చేసి దాన్ని చక్కటి ఫలితాలు సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. అంతేకాకుండా వృత్తిపరమైన విషయాల్లో గౌరవం పెరుగుతుంది. చురుకుగా, ఉత్సాహంగా పాల్గొంటారు. కొత్త ప్రయోజనాల కొరకు ముందుకు వెడతారు. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళకి దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. ముఖ్యంగా ఆ ప్రయాణాలు కూడా విద్యాపరమైన ప్రయాణాలు కావచ్చు, లేకపోతే వృత్తిపరంగా ఏదైనా కాన్ఫరెన్సులు కానీ, లేకపోతే ఏదైనా దూర ప్రదేశాల్లో వృత్తులు ఏదైనా డిప్యుటేషన్ మీద వెళ్ళే పరిస్థితులు లాంటివి రావడం కానీ, ఇలాంటి వాటికి అవకాశం అనేది ఉంది. అలాగే అసంతృప్తిని అధిగమించే విధంగా ప్రయత్నాలు చేయాలి. శ్రమ అధికంగా ఉంటుంది. ఖర్చులు ఉన్నప్పటికీ పెద్దల ఆశీస్సులు సమయానికి మీకు లభ్యమవుతాయి. కాబట్టి ఎంతటి పనినైనా చక్కగా నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశి వాళ్ళకి ఆరోగ్య విషయంలోనూ, ప్రయాణాల విషయంలోనూ కొంతవరకు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యమైన విషయాలలో తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఆకస్మికంగా పనులు వాయిదా పడడం వల్ల కావచ్చు, అనుకోకుండా పనులు నిలుపుదల మొదలైన వాటి వల్ల కూడా కొంత చికాకులు లాంటివి ఉన్నప్పటికీ దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయగలుగుతారు. అంతేకాకుండా రీసెర్చ్ ఓరియంటెడ్ వారికి కానీ, లేకపోతే ఏదైనా ఆకస్మిక ధనానికి సంబంధించిన విషయాల్లో కానీ మీకు కొన్ని కొత్త అవకాశాలు లాంటివి అయ్యే అవకాశం కూడా కనబడుతుంది. అలాగే ఏదైనా ఎక్కడైనా డిపాజిట్ చేసిన ధనానికి సంబంధించిన విషయాల్లో వాటికి, అంటే ఎక్కడైనా ఏదైనా ధనాన్ని మీరు పెట్టితే దానికి సంబంధించిన విషయాల్లో కూడా ఆదాయం కొంతవరకు పెరుగుదల కనబడుతోంది. తులా రాశి.
అమ్మ తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా సంఘంలో గుర్తింపు గౌరవం కొరకు చేసే ప్రయత్నాలు, మైత్రి బంధాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే భాగస్వామి వ్యవహారాలు బాగుంటాయి. అంతేకాకుండా మీ యొక్క జీవిత భాగస్వామితో కలిపి మీరు తీసుకునే నిర్ణయాలు, వ్యాపారానికి అలాగే దాంతోపాటుగా మీరున్న కెరీర్ ఏదైనా సరే వాటికి సంబంధించిన విషయాల్లో ఏదైనా సరే మీరు అనుకున్న విధంగా ముందుకు వెళ్ళడానికి మీరు చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. రాబోయే సమయానికి ముందుగానే ఏదైనా ప్లాన్ చేసి కొత్త ప్రాజెక్ట్ మొదలు పెడదాం అనుకున్న దానికి శ్రీకారం చుట్టడానికి, ఏదైనా ఒక మంచి అకేషన్లో పాల్గొనడానికి మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా దీన్ని మనం భావించవచ్చు. వృశ్చిక రాశి. అమ్మ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వాళ్ళకి రోగనిరోధక శక్తిని పెంచుకుంటూ ముందుకు పెడతారు. రుణాలు తీర్చుకునే ప్రయత్నాలు చేస్తారు. అంతేకాకుండా దూర ప్రదేశాల్లో ఉండే బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు వీలైనంత జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అనవసరమైన అపార్థాలకి అవకాశం ఇవ్వకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. తండ్రి తరపు బంధువులతో చర్చించేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు తగిన విధంగా స్పందిస్తూ ముందుకు వెళ్ళవలసిన బాధ్యత అయితే ఒకటి కనబడుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాల్లో రుణాలు ఇచ్చేటప్పుడు కానీ రుణాలు తీసుకునేటప్పుడు కానీ ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. డ్రైవింగ్ చేసేవారు తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అనవసరమైన ఖర్చుల్ని మొదలైన వాటిని నిరోధించుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ధనస్సు రాశి. అమ్మ ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వాళ్ళకి ఆలోచనలు అధికంగా ఉంటాయి. సంతాన సంబంధమైన విషయాల మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. సంతాన సంబంధమైన విషయాల్లోనూ పెట్టుబడులకు సంబంధించిన విషయాలు రెండింటినీ మేనేజ్ చేసుకునే విషయంలో ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. సంతానం యొక్క అభివృద్ధి విషయంలో కానీ వారి యొక్క ఆరోగ్య విషయానికి సంబంధించి కానీ కొంతవరకు ఖర్చులు అనేవి ఉండడం అనేది, మానసిక ప్రశాంతతకు సంబంధించిన విషయాల్లో స్ట్రెస్ లెవెల్స్ అనేవి అధికంగా ఉంటాయి. కాబట్టి ముందుగా వాటిని నియంత్రించుకుంటూ యోగా, మెడిటేషన్ లాంటివి చేసుకుంటూ ముందుకు వెళ్ళి మానసిక ప్రశాంతతను పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలమైన ఫలితాలని పొందగలుగుతారు. మకర రాశి. అమ్మ మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వాళ్ళకి పెట్టుబడుల కోసం ఎక్కువ ఆలోచన చేస్తారు. నూతన వాహన కొనుగోలు కొరకు, జీవిత భాగస్వామి యొక్క అభివృద్ధి కొరకు ప్రయత్నాలు అనేవి అధికం చేస్తారు. జీవిత భాగస్వామి యొక్క అభివృద్ధి కొరకు మీరు చేసే సహాయ సహకారాలు అనేవి ఒకటి. అంతేకాకుండా వ్యాపార విస్తరణ కొరకు కానీ వ్యాపార భాగస్వామితో మీ యొక్క డిస్కషన్స్ కానీ మొదలైన వాటికి ఈ రోజున అనుకూలమైన సమయంగా భావించవచ్చు. పెద్దల యొక్క ఆశీస్సులు కానీ పెద్దల యొక్క ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి కానీ కొంతవరకు మీరు కృషి చేస్తారు. అయినప్పటికీ కూడా గృహ వాతావరణం కానీ విద్యార్థులకి నూతన వసతి అంటే హాస్టల్ వసతుల కొరకు చేసే ప్రయత్నాలు రాబోయే సమయానికి కానీ కొంత వాటికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టిని కేటాయిస్తారు. కుంభరాశి. అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వాళ్ళకి ఈ రోజున మీ యొక్క ఎఫర్ట్స్ అంటే మీ సామర్థ్యానికి సంబంధించి మీరు గట్టిగా కృషి చేసి అనుకున్న ఫలితాలు పొందడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తుల సహకారం బాగుంటుంది. అనుకున్న పనులు అనుకున్న సమయంలో నిర్వర్తించుకుంటారు. చేద్దాం అనుకున్న కార్యక్రమంలో వ్యక్తుల సహకారం బాగుంటుంది. తోబుట్టువులు, మిత్రుల సహకారంతో సమయానికి పనులు నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా శత్రువుల మీద విజయం సాధిస్తారు. నైపుణ్యాలు పెంచుకుంటారు. వ్రాత పరీక్షల్లో నెగ్గడానికి చేసే ప్రయత్నాలు, అలాగే కొలీగ్స్ మొదలైన వారి యొక్క సహకారంతో ఇంతవరకు మీకు ఇబ్బంది పెట్టే వ్యక్తులు కూడా మీ మిత్రులుగా మారే అవకాశం లాంటిది కనబడుతుంది. మీన రాశి. అమ్మ మీనరాశి వారికి ఎలా ఉంది? మీనరాశి వాళ్ళకి చక్కగా మాట్లాడి మృదువుగా మాట్లాడి అనుకున్న పనులు అనుకున్న సమయంలో నిర్వర్తించుకోవడానికి ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. అంతేకాకుండా ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ గృహానికి సంబంధించిన విషయాలు కానీ అలాగే గృహంలో మీ యొక్క పెద్దలతో మీరు మాట్లాడి తీసుకుంటున్న నిర్ణయాలు ఆర్థిక సంబంధమైన విషయాలు ముఖ్యంగా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కానీ కొన్నిసార్లు మాటల వల్ల కూడా అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీ సొంత కుటుంబీకులతో వీలైనంతవరకు అక్కడ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఏదైనప్పటికీ కూడా చక్కగా మాట్లాడి పనులు నిర్వర్తించుకోవడానికి మాత్రం మీరు ఈ రోజున చాలా గట్టిగా కృషి చేస్తారు. అంతేకాకుండా రైటింగ్ వర్క్స్లో ఉండేవాళ్ళు ఎవరన్నా కవులు కానీ వాళ్ళందరికీ కూడా చాలా వరకు అనుకూలమైన సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. సంతానం కూడా మీతో
చర్చించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉన్న రోజుగా మనం దీన్ని భావించవచ్చు. అమ్మ, ద్వాదశ రాశుల వారు ఈ రోజు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే పరిహారాన్ని తెలియజేస్తారా? మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వరకు కూడా ఈ రోజున తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఒక విధానం అయితే, దాంతోపాటుగా ఈ రోజున మీ సమయము, దాంతోపాటుగా అవకాశము, ఆసక్తి అన్నీ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున దత్తాత్రేయుడికి సంబంధించిన శ్లోకాలు పఠించడం, ఒకవేళ అవకాశం దానికి కూడా తక్కువగా ఉన్నట్లయితే శ్రీదత్త శరణమ్మ అనే శ్లోకాన్ని పఠించడం అనేది, అలాగే దత్తాత్రేయుడికి సంబంధించిన దేవాలయ సందర్శన చేయడం అనేది, ఇవన్నీ కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తాయి. కనుక అవకాశం ఉన్నట్లయితే ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. నేటి వైశిష్ట్యం. ఈరోజు విశిష్టత ఏంటి అంటే, ఇది అట్ల తద్ది అంటారు. అట్ల తద్ది అన్నమాట మనం అట్ల తద్ది అని చేసుకుంటాం. రేపు నార్త్ ఇండియన్స్ దీన్ని కర్వా చౌత్ అని కొంచెం ఇంచుమించుగా ఇలాగే ఉంటుంది, అలా చేస్తారు. అసలు అట్ల తద్ది అంటే ఏంటి, ఆ రోజున చేసే కార్యక్రమాలు ఏంటి, అట్ల తద్ది నాటికి సంబంధించిన కథా విధానం ఏంటి, అసలు దీనికి సంబంధించిన విషయాలు కొంతవరకు క్లుప్తంగా మనం ఇవాళ చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అట్ల తద్ది అనేది చాలా విశేషంగా ఇది ఈ రోజున మామూలుగా ముఖ్యంగా ఆడపిల్లలందరికీ అంటే మంచి భర్త లభించడానికి ఆడపిల్లలు, అలాగే లభించిన భర్త యొక్క ఆయురారోగ్యాల కోసం స్త్రీలు చేసే విశిష్టమైన పండుగ దీన్ని చెప్తారు అట్ల తద్దిని. ఈ అట్ల తద్ది యొక్క విశిష్టత ఏంటి అంటే, ఇందులో ముఖ్యంగా ఒకటి గోరింటాకు, రెండోది వచ్చేప్పుడు తెల్లవారుజామున లేచి భోజనాది కార్యక్రమాలు చేసి, మూడోది సాయంత్రం చంద్రోదయం ఉమాదేవికి పూజ చేసి, అక్కడ దానికి సంబంధించిన తర్వాత పూజాది కార్యక్రమాలు అయిన తర్వాత నైవేద్యాలు, తర్వాత వాయినాలు, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకునే దాంట్లో అంటే మొట్టమొదటిగా మనం తీసుకున్నట్లయితే ఇందులో ఈ యొక్క గోరింటాకు విశిష్టత. జనరల్గా గోరింటాకు అనేటప్పటికి మనం ఏం చేస్తామంటే ఆషాఢ మాసంలో ఒకసారి గోరింటాకు సంబంధించింది ఒకటి పెట్టుకుంటారు. రెండోది వచ్చేటప్పటికి మనకి భాద్రపద మాసంలో కూడా ఉండ్రాళ్ళ తద్ది అని వస్తుంది, అప్పుడు ఒకసారి. ఇక్కడ వచ్చేప్పటికి ఈ యొక్క అట్ల తద్ది నాడు ఇది విశేషంగా స్త్రీలందరూ కూడా, ఎందుకంటే వర్షాకాలానికి ఇది ఈ రకంగా ఈ యొక్క గోరింటాకు లాంటిది పెట్టుకోవడం బట్టి చేతులకు సంబంధించి, గోళ్ళకి సంబంధించి ఏదైనా ఇబ్బందులున్నా, అనారోగ్యాలున్నా వాటిని అధిగమించడానికి, ఆరోగ్య సంబంధమైన వాటికి చాలా అనుకూలంగా ఉంటుంది. వర్షాలు ఆ సమయంలో వచ్చే వాటికి ఎదురయ్యే ఇబ్బందుల్ని అధిగమించడానికి, ఆరోగ్యపరమైన విషయాల్లోనూ గోరింటాకుని వాడతారన్నది మనకు తెలిసిన విషయమే. అలాగే ఈ రోజున విధానంలో ఏంటంటే ఎక్కువగా అమ్మాయిలందరూ కూడా ఏం చేస్తారంటే ఈ పండక్కి ముందు రోజే దీన్ని అట్ల తద్ది భోగి అంటారు, నిన్నటి రోజుని. ఆ రోజునే వాళ్ళు లేచి తలంట్లు పోసుకొని, అలాగే ఈ రోజు వచ్చేటప్పటికి తెల్లవారుజామున లేచి, అంటే తెల్లవారుజామునే ఈ భోజనాది కార్యక్రమాలు అంటే ఎలాగా అదే అన్నంలో ఒకటి ఏంటంటే కలిపే పదార్థాలు ఏంటంటే గోంగూర పచ్చడి ఒకటి, దాంతోపాటుగా రెండోది వచ్చేటప్పటికి నువ్వు గుండ అంటారు అదొకటి, తర్వాత వాడే పదార్థాల్లో ఉల్లిపాయ పులుసు అనేది, ఇంకొకటి వచ్చేటప్పటికి మనకి పెరుగు. వీటికి సంబంధించి ఆహారాది కార్యక్రమాలుగా ఉదయం తీసుకొని ఆ తర్వాత తెల్లవారుజామున ఇవన్నీ ముందు రోజు గోరింటాకు పెట్టుకోవడం ఇవన్నీ కూడా జరుగుతాయి. ఆ తర్వాత ఈ కార్యక్రమాల తర్వాత ఇంకా ఆ రోజంతా కూడా ఏం కాకుండా ఇంకా తెల్లవారుజాము నుంచి ఉయ్యాలొగడం అనేది, ఆటలు పాటలు కార్యక్రమాలు లాంటివి ఇవన్నీ కూడా నిర్వర్తించుకుంటారు. ఇవన్నీ చేసుకున్నాక సాయంత్రం అయిన తర్వాత ఏం చేస్తారంటే అప్పుడు అమ్మవారికి సంబంధించి చంద్రోదయం సమయం తర్వాత ఈ పూజాది కార్యక్రమాలు చేసుకోవడం అనేది, అప్పుడు అట్లనే వీళ్ళు వాయనంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకు దీనికి సంబంధం ఏంటి అన్న విషయాన్ని కూడా మనం ఇక్కడ చూసినట్లయితే అట్లు అనేవి కుజుడికి సంబంధించి మహాప్రియమైనదిగా చెప్తారు. ఎస్ట్రాలజికల్గా కుజుడు అనేది స్త్రీలకు సంబంధించిన ఏదైనా పీరియాడిక్ ప్రాబ్లమ్స్ సంబంధించి కానీ, లేకపోతే గర్భానికి సంబంధించిన ఇబ్బందుల్ని కానీ అధిగమించడానికి ఉన్నతమైన పరిస్థితులు కల్పిస్తాడు. కనుక వీలైనంత వరకు అలాంటి వాటి దోషాలు లేకుండా ఉండడానికి అన్నట్టుగా ఒక భావన. రెండోది దాంట్లో కూడా మినుములు, తర్వాత ఇంకా ఏం వాడతారంటే దాంతోపాటుగా బియ్యం, ఈ రెండింటిని కూడా వాడతారు అట్లలో. ఇది అమ్మవారికి నైవేద్యం పెట్టడమే కాకుండా వాటిని వీళ్ళు కూడా తీసుకోవడం అనేది ఇది కొన్ని సంవత్సరాల పాటు చేసి 10 సంవత్సరాల తర్వాత ఉద్యాపనలు ఎప్పటికప్పుడు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అయితే ఈ ఉయ్యాల కార్యక్రమాలు లాంటివి కానీ, లేకపోతే ఈ గోరింటాకు కానీ, ఉదయమే ఈ రకమైన ఆహార పదార్థాలు తీసుకోవడం కానీ, ఇవన్నీ అట్ల తద్దిలో ప్రధానంగా వాడు చెప్పేది. అయితే ఈ అట్ల తద్దికి సంబంధించిన కథ కూడా ఏంటి అని చూసినట్లయితే ఒకానొక ప్రదేశంలో ఒక మహారాజుకి మహారాజు, ఆయన మంత్రి, ఆయన సేనాపతి, ఒక పురోహితుడు, ఒక నలుగురు, ఈ నలుగురికి నలుగురు అమ్మాయిలు, అందరూ కూడా ఈ రకమైన పూజాది కార్యక్రమాలు చేసుకోవడం వీటిలలో ఉత్సాహంగా పాల్గొంటారు. అయితే మహారాజు కుమార్తె ఒక్కతే కూతురు, తర్వాత ఆయనకి 7 కొడుకులు. అయితే ఈ అమ్మాయిని అల్లారు ముద్దుగా పెంచుకునేటప్పటికి అమ్మాయి ఏంటంటే ఆ ఉపవాసాది కార్యక్రమాల వల్ల కొంచెం కళ్ళు తిరిగిపోయినట్టు అయిపోయి సాయంత్రం దాకా ఉండలేక కళ్ళు తిరిగి పడిపోయినట్టుగా వెంటనే వాళ్ళ అన్నదమ్ములు ఆ అమ్మాయి అలా ఇబ్బంది పడింది అనుకుని వెంటనే చంద్రుడిని చూపించాయి. ఆ అమ్మాయి యొక్క ఇది అంటే ఉపవాస కార్యక్రమాన్ని ఆపడానికి, వాళ్ళు ఆపడం అంటే
ఆ చంద్రుడు వస్తాయి కదా వీళ్ళు భోజనాది కార్యక్రమాలు పూజాది కార్యక్రమాలు అయ్యాక తినేది మరి ఈ పూజ చేసుకునే అమ్మాయిలు. అందుకని ఏం చేస్తారంటే వాళ్ళు వెంటనే ఒక దీపాన్ని తీసుకొని చెట్టెక్కి అక్కడి నుంచి దీపపు దాంట్లో చెల్లెలకు చూపిస్తారన్నమాట. చంద్రుడిలా భ్రమ కలిగేటప్పటికి అమ్మాయి నిజంగా చంద్రుడు వచ్చాడు అనుకుని గౌబా పూజ చేసేసుకున్నట్టుగా అయిపోయి ఆవిడ ఆహారం తీసుకుంటుంది. తర్వాత కాలక్రమేణా కొంతకాలం గడిచేటప్పటికీ అమ్మాయిలందరికీ కూడా ఈ 4 అమ్మాయిలకి వివాహమైన ఈ అమ్మాయికి మాత్రం ఒక బాగా ఏజ్డ్గా ఉండే వ్యక్తి రావడం, తర్వాత అతను ఇదైపోవడం లాంటిది జరిగితే ఆ అమ్మాయి బాధపడుతుందన్నమాట. బాధపడి దుఃఖపడితే అప్పుడు అమ్మవారి దగ్గర పూజాది కార్యక్రమాలు చేసుకున్నాక అమ్మవారు అంటుంది, నువ్వు ఆ పూజని ఉల్లంఘన చేసావు కనుక ఈ సమస్య ఉత్పన్నమైంది, మళ్ళీ నువ్వు దాన్ని రెగ్యులర్గా చేసుకొని అన్ని విధాలుగా కూడా చేసుకుంటే నీకు అన్ని అనుకూలంగా ఉంటాయంటే అదేవిధంగా అమ్మాయి చేయడం, మళ్ళీ భర్త చాలా చక్కగా ఆ అమ్మాయికి తగిన ఏజ్లోకి రావడం అనేది ఇలా ఇది ఈ కథలో ఈ విధానం చెప్తారు. అయితే ఇక్కడ ఏంటి అంటే ఈ కథ ప్రకారం మనం ఈ కథనే కాదు మామూలుగా కూడా ఎట్ల తద్ది ప్రకారం మన విశిష్టతని ఏం తెలుసుకోవాలి అంటే ఇక్కడ అమ్మాయిలందరికీ కూడా అంటే ఇప్పుడు ట్రెడిషన్స్లో ఈ గోళ్ళ రంగులు లాంటివి ఇలాంటివన్నీ ఉన్నా ఒకప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క గోరింటాకుని పెట్టుకోవాలి, అది ట్రెడిషన్లా చెప్పడం, అది ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుందని, ముఖ్యంగా వర్షాకాలంలో ఇలాంటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి చేతులకు పెట్టుకోవడం బట్టి అది ఆరోగ్యానికి చిహ్నమని ఇలా చెప్తూ వచ్చిన దానికి వాళ్ళు ఏంటంటే వాళ్ళతో మీరు గనక ఎంత బాగా పండితే గోరింటాకు అంత మంచిగా ఉండే భర్త లభిస్తాడని, అలాగే అరికాల్లో మంచిగా పండితే మంచి ముత్తైదుతనమని ఇలా చెప్పి అమ్మాయిల చేత పెట్టించి మొత్తానికి వాళ్ళ ఇలాంటి వాటిలన్నింటిలోనూ పార్టిసిపేట్ చేసేట్టుగా తల్లిదండ్రులు అందరూ కూడా ఇలా చేసేవాళ్ళు ఒకప్పటి రోజుల్లో. అంతేకాకుండా వాళ్ళకి గోరింటాకుతో పాటుగా ఇంకా ఏం చెప్పేవాళ్ళు అంటే ఈ ఆటపాటల కార్యక్రమాలు, సాంఘిక సంబంధాలు, తెల్లవారుజామున లేచి దానికి సంబంధించి పాటలు కూడా అట్ల తద్ది ఆడట్లో ఉంటూ దానికి సంబంధించిన పాటలు పాడుకోవడం అనేది, ఆటలు ఆడుకోవడం అనేది అన్ని రకాలుగా అంటే అన్ని రకాల వయసులో వాళ్ళు, చిన్నపిల్లలు, వివాహం అయిన వాళ్ళు కాని వాళ్ళు, వివాహం కాని అమ్మాయిలందరూ కూడా ఈ పూజాది కార్యక్రమాలు ఇలాగా పూజ అంటే ఇందులో పూజ కంటే కూడా ఆటపాటలు, పొద్దున్నే లేచి భోజనాది కార్యక్రమాలు చేయడం, వీటన్నిటి వల్ల ఏంటంటే ఇదంతా కూడా మనకి ఆశ్వీజ మాసంలో ముఖ్యంగా ఈ అమ్మవారికి సంబంధించిన నవరాత్రులు ఇప్పటిదాకా నడుస్తూ వచ్చాయి కనుక ఈ సమయంలో ముగ్గురమ్మల్ని పూజించినట్టుగానే అవుతుంది. ఈ ఆటపాటలతో చేసిన చిన్నపిల్లలు అది పూజ కిందే భావనతో ఒకటి చేస్తాము. రెండోది పెద్దవాళ్ళు కూడా ఎప్పుడైతే వాళ్ళ భర్తల శ్రేయస్సు కోసం అంటే చిన్నపిల్లల్ని ఇదివరకు కూడా రోజుల్లో ఎలా చెప్పేవాళ్ళంటే నువ్వు గనక సరిగ్గా పూజ అదే నువ్వు గనక ఈ గోరింటాకు పెట్టుకుని నీకు కరెక్ట్గా లేకపోతే నీకు సరైన ఇది రాదు, మంచి భర్త రావాలంటే నువ్వు ఇది పెట్టుకోవాలని చెప్పి ఆట పట్టించి మొత్తానికి గోరింటాకు లాంటివి పెట్టించడం, ఉదయాన్నే లేపి వాళ్ళకి ఈ కాలంలో ఈ గోంగూర సంబంధించిన పచ్చడి లాంటిది, తర్వాత నువ్వులకు సంబంధించింది ఇవన్నీ పెట్టడం, ఇవన్నీ కూడా దీంట్లో భాగంగా చెప్తారనమాట. కాబట్టి ఇవన్నీ చేయడం బట్టి ఏంటంటే ఆ వ్రతంలో ముఖ్యంగా మనకి తెలిసేది ఏంటి అంటే ఈ అట్లతద్ది కార్యక్రమానికి ఇది ఇక్కడ వీళ్ళు మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా దీన్ని అట్లతద్ది రూపంలో చేస్తే నార్త్ ఇండియన్స్ కర్వా చౌత్ అని చేస్తారు, అది సంకష్టర చవితితో కలిపి రేపు వస్తుంది జనరల్గా. దానికి వాళ్ళు చేసే విధానం ఏంటంటే ఇంచుమించు కథలు కూడా దరిదాపుల్లో ఒకే రకంగా ఉన్నట్టుగా కనబడతాయి, కానీ ఏంటంటే అందులో వాళ్ళకి దాంట్లో కర్వా అనే అమ్మాయి సంబంధించిన కథ ఒకటి, సావిత్రికి సంబంధించిన కథ ఒకటి, అలాగా వాళ్ళ యొక్క కథా విధానం కొంచెం ఇంచుమించుగా ఇలా ఉన్నా దేంట్లోనైనా ఫైనల్గా వాళ్ళు చెప్పేది ఏంటంటే స్త్రీలు తమ సౌభాగ్యం కొరకు తప్పనిసరిగా పార్వతీదేవి, ఎందుకంటే ఈ అట్లతద్ది కూడా అమ్మవారు శివుణ్ణి భర్తగా పొందడానికి నోచిన నోముగా చెప్తారు. నారదుడి ఉపదేశానుసారము అమ్మవారు అట్లతద్ది కార్యక్రమాన్ని, పూజాది కార్యక్రమాన్ని చేసినట్టుగా కూడా చెప్తారు. కనుక ఇది చాలా విశిష్టంగా మన వాళ్ళు చేసినట్టే వాళ్ళు కూడా ఈ కర్వా చౌత్లో వాళ్ళు జల్లెడలో చంద్రుడిని చూపించడం అనేది వాళ్ళ కథా విధానాలు వాళ్ళకి వేరుగా ఉంటాయి. కాబట్టి నార్త్లో చేసినా సౌత్లో చేసినా దేని యొక్క అంతర్లీనంగా ఉండే భావం ఏంటంటే స్త్రీలందరూ కూడా మంచి భర్త కోసం అంటే తమ వయసుకి సరిపోయే భర్తని లభించేట్టుగా ఉండేట్టుగా కోసమేమో పెళ్లి కాని అమ్మాయిలు చేయడం, అలాగే పెళ్ళైన స్త్రీలు భర్త యొక్క ఆయురారోగ్యాల కోసం అన్ని విధాలా బాగుండడానికి, అలాగే మంచి సంతాన సౌభాగ్యం కోసం అన్ని విధాలుగా కూడా భార్యాభర్తల మధ్య అనుకూలతలు ఉండడం కోసం చేసే పండగగా దీన్ని చెప్తారు. అంటే అందుకే దాంట్లో విశిష్టతలే ఈ ఉయ్యాల్లో కూడా లాంటివి. అక్కడ కూడా అమ్మాయిలు ఒకరితో ఒకరు సరదాగా మాట్లాడుకుంటూ దాని మీద వాళ్ళు ఉయ్యాలు ఊతున్నప్పుడు కూడా భర్త పేరు చెప్పమని అడిగితే వాళ్ళు చెప్పకపోతే వాళ్ళని చాలా ఫాస్ట్గా ఉయ్యాలు ఊపితే మళ్ళీ వాళ్ళు దిగిపోయినట్టు చాలా అది పల్లెట్ ప్రదేశాల్లో దీని యొక్క విశిష్టత చాలా గొప్పగా చెప్పుకుంటారు. కాబట్టి ఇది ఈ యొక్క అట్లతద్ది యొక్క విశిష్టత. ఇది ఏంటంటే చంద్రోదయం అయిన తర్వాత పూజలు చేసుకోవడం అనేది, తర్వాత దాంతోపాటుగా అట్లని వాయినంలా ఇవ్వడం అనేది, దాంతోపాటుగా స్త్రీలందరూ కూడా ఈ వ్రతాన్ని కొన్ని సంవత్సరాల పాటు చేయడం అనేది
అది ఈ వాయినాలు ఇవన్నీ చేసి తర్వాత ఉద్యాపనలు చేసుకోవడం ఇవన్నీ ఇందులో భాగంగా అట్లతద్ది యొక్క విశిష్టతను చెప్తారు. ఇందులో ప్రాముఖ్యత సంతరించుకున్న మాట ఏంటంటే ఎక్కువ గోరింటాకుకి సంబంధించి అది 3 సందర్భాల్లో సంవత్సరంలో మస్ట్గా వీళ్ళు పెట్టుకోవడం అనేది జరుగుతుంది. మొదటిది ఆషాఢ మాసంలో, రెండోది వచ్చేప్పటికి ఈ యొక్క ఉండ్రాళ్ళ తద్ది, మూడోది వచ్చేసి అట్ల తద్ది. ఈ 3 సందర్భాల్లో ఎప్పుడైతే ఈ గోరింటాకులు లాంటిది పెట్టుకుంటారో విశిష్టత, ఆరోగ్యానికి కూడా అన్ని విధాల అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ రకంగా పెట్టుకుంటారు అనమాట. ఇది అట్ల తద్ది యొక్క విశిష్టత. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.